అధ్యక్షుడు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో సందర్భంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరం కూడా అసెంబ్లీ ముట్టడికి వెళ్ళేది ఉండే. ఎందుకు అంటే మాకు చాలా బిల్లులు వచ్చేటివి ఉన్నాయి. ప్రతి సర్పంచ్ కూడా ఊరి కోసం, ఊరి ప్రజల బాగు కోసం, వాళ్ళ ఫ్యామిలీ బాధ ఉన్నా కూడా ఊర్లో ఫ్యామిలీలు బాధ ఉండద్దు, ఊర్లో రోడ్లు కానీ మోరీలు కానీ ఊరు మొత్తం సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని చెప్పి సర్పంచ్ తాపత్రయాలు పడి చాలామంది చాలా పనులు చేసిర్రు. అలాగే మేము కూడా మా ఊర్లో కూడా బోలెడన్ని పనులు చేసినాం. ఒక 2 కోట్ల వర్కులు చేసినాం ఒక మా వీణవంకల్నే. అంటే ఇన్ని పనులు చేసినాం, ఈ బిల్లులు రావాలి. బిల్లులు రాకుండా ఈ అడ్డుకునుడు అనేది చాలా దుర్మార్గం. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? బిల్లులు ఇవ్వాలి. సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు. రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా ఊరికత్తే సర్పంచే ప్రథమ పౌరుడు. ఆ సర్పంచ్కే ఇన్ని బాధలు ఉంటే ఈ ప్రజల బాధ సర్పంచ్ ఏడబట్టించుకుంటాడు. ఇక అంటే ఇంట్లో మనం ఎన్నో అప్పులు తెచ్చిపెట్టినాం. లాస్ట్కు మేము ఇల్లు అడుగు జాగరు భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఊరికి సేవ చేసి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఒకటే, మా బిల్లులు ఎన్ని ఉన్నాయో అన్నీ గ్రామ పంచాయతీకి సంబంధించినవి, ఎస్డిఎఫ్ కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, ఈ వర్క్స్కి సంబంధించి ఎన్ని పనులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో బిల్లులన్నీ, ఆ బిల్లులన్నీ ఇచ్చి మమ్మలను గర్వంగా ఉండేటట్టు మేము ఊర్లో మళ్ళీ ఏమన్నా పని చేయాలంటే మా బిల్లులు వస్తే మాత్రం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఆ బిల్లులు రాకపోతే మాత్రం మీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అడ్డుకుంటాం, ధర్నాలు చేస్తాం, ఏదైనా చేస్తాం మేము దలుచుకుంటే. ఎందుకంటే ఊర్లో ఇవన్నీ చేసినప్పుడు మాకు ఊరి గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారు. ఈ గ్రామ ప్రజలు కూడా చూస్తూ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఇది కనుక మీరు బిల్లులు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్రం మొత్తం మీకు మళ్ళీ సర్పంచులకు ఒక్కరికి కూడా మీకు ఓటు కూడా వేయరని చెప్పి నేను సందర్భంగా తెలుస్తున్నా. ఈ అతి త్వరలో మా బిల్లులు ఇచ్చి మీరు ఎలక్షన్లు పెట్టండి.